దేశానికి ముప్పుగా మారిన డీప్ ఫేక్ పై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సిద్ధమైంది. ఫేక్ గాళ్ల ఫేట్ మార్చేందుకు కొత్త సవరణలు చేసింది. ఐటీ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం విడుదల చేసిన ముసాయిదా సోషల్ మీడియా అరాచకాలపై అస్త్రంగా మారనుందా? ఇంతకీ ముసాయిదాలో ఏముంది? డీప్ ఫేక్ పై కేంద్రం కొరడా జుల్పించింది. ఆన్లైన్ లో ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలతో మోసాలకు పాల్పడటం, వ్యక్తిగత ప్రతిష్టను దిగజారుతూ ఉండడంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. నిజానికి ఈ జాడ్యం కొత్తదేం కాదు. మొన్నటిదాకా దీనిని మార్ఫింగ్ అనేవారు. ఇప్పుడు దాన్నే పేరు మార్చి డీప్ ఫేక్ అంటున్నారు. కాకపోతే మార్ఫింగ్ చేయడానికి ఉన్న సాఫ్ట్వేర్లను మించిన సాఫ్ట్వేర్లు, ఏఐ ఆధారిత యాప్లు ఇప్పుడు ఎక్కువయ్యాయి. వాటి ద్వారా ఈ పనిని తేలిగ్గా, త్వరగా చేసేస్తున్నారు ఫేక్ గాళ్లు. అందుకే ఇలాంటి ఫేక్ గాళ్లకు చెక్ పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. ఐటీ నిబంధనల చట్టం 2021కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ఐటీ శాఖ బుధవారం ముసాయిదాను విడుదల చేసింది. డీప్ ఫేక్ ఏఐ దెబ్బకు సెలబ్రిటీల జీవితాలు దెబ్బతింటున్నాయి. ఏఐ ఫోటోలు, వీడియోలు ప్రమాదకరంగా మారాయి. ఏది నిజమైన వీడియోనో, ఏది ఏఐ అని తెలుసుకోలేనంతగా వాటిని తయారు చేస్తూ సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. దీంతో డీప్ ఫేక్ బాధితుల జాబితాలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, సచిన్ టెండూల్కర్, రష్మిక, ఆలియా భట్, కత్రినా కైఫ్, కాజోల్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లు, ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు పలువురు ప్రముఖుల పేర్లను దుర్వినియోగం చేస్తున్నాయి. నకిలీ వీడియోలు, ఫోటోలు, యాడ్లతో పాటు అశ్లీల కంటెంట్లు సైతం సృష్టిస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో పలువురు ప్రముఖులు తమ హక్కులను కాపాడాలంటూ కోర్టులను ఆశ్రయించారు. మార్ఫింగ్ ఫోటోలు పెడుతూ వ్యూస్ పెంచుకుంటూ ఆన్లైన్ లో కొందరు దుర్మార్గులు డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఏఐ ద్వారా సృష్టిస్తున్న డీప్ ఫేక్ వంటివి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి ప్రజలను మోసగిస్తున్నాయని, వ్యక్తులను అప్రతిష్ట పాలు చేస్తున్నాయని, ఆర్థిక మోసాలకు కారణమవుతున్నాయని, ఎన్నికలకు కూడా ప్రభావితం చేస్తున్నాయని ఐటీ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని నివారించడం కోసం ముసాయిదా ప్రతిపాదనలు తయారు చేసింది. దీని ప్రకారం కనీసం 50 లక్షల ఖాతాదారులున్న సోషల్ మీడియా సంస్థలు, ఇతర ప్లాట్ఫామ్స్ కు ఈ నియంత్రణలు వర్తిస్తాయి. ఈ ముసాయిదా నిబంధనల ప్రకారం నిజమైన సమాచారం లాగే భ్రమింపజేసేలా ఆల్గారిథం ఆధారంగా కంప్యూటర్ ద్వారా తయారు చేసే కంటెంట్ ను సింథటికల్లీ జనరేటెడ్ కంటెంట్ అంటే కృత్రిమంగా సృష్టించిన అంశాలుగా పిలుస్తారు. ఈ తరహా కంటెంట్ ను అప్లోడ్ చేసే వ్యక్తుల నుంచి ఇది కృత్రిమ కంటెంట్ అనే అంగీకార పత్రాన్ని సోషల్ మీడియా సంస్థలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఫేక్ ఆడియో, వీడియో సమాచారాన్ని వినియోగదారులు గుర్తించి జాగ్రత్త పడేలా వాటి మీద ఇది కృత్రిమ కంటెంట్ అనే హెచ్చరిక కనిపించాలి లేదా వినిపించాలి. అదే వీడియోల విషయానికి వస్తే అది కనిపించే తెర మీద 10% స్థలంలో ఈ హెచ్చరిక ఉండాలి. ఆడియో అయితే మొత్తం వ్యవధిలో తొలి 10% వ్యవధి మేర హెచ్చరిక వినిపిస్తూ ఉండాలి. కృత్రిమ కంటెంట్ ను గుర్తించి దానిపై నిర్దేశిత స్థాయిలో హెచ్చరిక లేబుల్ ఉండేలా సోషల్ మీడియా సంస్థలు సాంకేతిక పరంగా చర్యలు తీసుకోవాలి. ఈ ముసాయిదా ప్రతిపాదనలపై అభిప్రాయాల్ని, సూచనల్ని నవంబర్ 6వ తేదీ వరకు తమకు పంపించవచ్చని ఐటీ శాఖ ప్రజలకు పిలుపునిచ్చింది. మొత్తానికి కేంద్రం తీసుకొచ్చిన ఈ నిబంధనలు ఫేక్ గాళ్లను కట్టడి చేయడానికి ఓ అస్త్రంగా మారతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే సోషల్ మీడియా, ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు, వీడియోలు చాలా వరకు నిజమైనవి కావని నెటిజన్లు గుర్తించాలంటున్నారు నిపుణులు.